హలో ఫ్రెండ్స్, ఇవాళ మా చెల్లికైతే స్కూల్ అయితే హాలిడే ఇచ్చేశారు. సరే హాలిడే ఇచ్చేశారు కదా అని చెప్పేసేసి మా చెల్లి, నేను, మా మమ్మీ అయితే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే అక్కడ కొంచెం క్లీనింగ్ చేసుకుందాము చెట్ల దగ్గర. అండ్ అలాగే రేకులంతా కూడా డస్ట్గా ఉన్నాయని చెప్పి మొత్తం క్లీనింగ్ చేసుకుందామని చెప్పి అయితే వచ్చేసాము. సరే అని చెప్పేసి నేను మా చెల్లి అయితే రేకులైతే ఎక్కేసాము క్లీనింగ్ చేద్దామని. కానీ మా చెల్లి రేకులు ఎక్కినాక మామిడికాయలు అయితే కనిపించాయి. నేను మామిడికాయలు కోస్తాను, పచ్చడి పెట్టుకుందాం మళ్ళీ అని చెప్పి మామిడికాయలు అయితే కోసేస్తుంది. మా చెల్లి అయితే ఫస్ట్ టైం రేకులు ఎక్కింది, అయినా కానీ భయం లేకుండా చక్కగా చేతికి అందినట్టు టక్క అయితే కోసేస్తుంది చూడండి. అలాగే కొన్ని కర్రతో తనకు అందినవి మటుకి తను కోసేస్తుంది. తను మామిడికాయలు కోస్తూ ఉంటే నేనేమో ఈలోపు క్లీనింగ్ చేద్దామని చెప్పి క్లీనింగ్ అయితే చేసేస్తున్నా, కొంచెంగా ఊడ్చేస్తూ. రేకులు మొత్తం అయితే అసలు మొత్తం మామిడాకులు, మట్టి, డస్ట్ అయితే మామూలుగా లేదు. మనం మంత్లీ వన్స్ క్లీన్ చేసుకున్న ఫుల్ డస్ట్ అయితే ఉంది. అందులోనూ ఎండలు అయితే మామూలుగా లేవు కదా. ఎంత ఎర్లీగా వెళ్ళినా కానీ ఎండకి కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. మళ్ళీ చెప్పులు వేసుకుంటే జారుతాయేమో అని చెప్పి మేము చెప్పులు కూడా వేసుకోలేదు. మా పని అయితే ఫుల్ నీరసం అయిపోయింది అసలు ఇవాళ. నేనైతే సగం క్లీనింగ్ చేసేసరికి నా పని అయిపోయింది. మిగతాది అయితే మా చెల్లి క్లీన్ చేస్తానులే అంది. సరే అని చెప్పి ఈలోపు కొంచెం చెట్టు పైన ఉన్నవి పైకి చెట్టు ఎక్కేసేసి కాయలైతే కొయ్యమని చెప్పింది నాకు. సరే అని చెప్పేసి నేను పైకి ఎక్కి కాయలైతే కోసేస్తూ ఉన్నాను. ఈలోపు పాపం మా చెల్లి కిందంతా క్లీనింగ్ అయితే చేసేసింది. చెట్టు మీద నుంచి నేను దిగుతుంటే వీడియో అయితే తీసారు చూడండి. భలే ఎక్కి దిగుతున్నావు అని మా మమ్మీ, మా చెల్లి అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
నేనేమో కాయలు కావాలంటే మరి కష్టమైనా తప్పదు, అలా చెట్టు ఎక్కేసేయాలి ధైర్యం చేసేసి నేనైతే చెట్టు అలాగే ఎక్కేసేసి కాయలైతే కోసాను కొన్ని. ఇంకా నాకు కూడా ఓపిక అయిపోయింది, అందుకని నేను దిగేసాను, నా వల్ల కాదు అని చెప్పి సరే అని చెప్పి మా మమ్మీని అయితే కోయమని చెప్పాము. మాకు ఓపిక అయిపోయింది కదా, అందుకని మా మమ్మీ అయితే కోయడానికైతే పైకి వచ్చేసింది. ఇంకా ఫైనల్ టచ్ అయితే మా మమ్మీయే ఇచ్చారు, మొత్తం కాయలన్నీ మా మమ్మీయే కోసేసారు. ఇంకా లాస్ట్లో మేము కోయగా మిగిలిన మొత్తం మా అమ్మ కోసేసింది. ఈ ఎండలకైతే మామూలుగా లేదు, మనం ఏమన్నా క్లీనింగ్ పెట్టుకోవాలన్నా చేయాలన్నా టైము తెలియట్లేదు. ఎండకి ఎక్కువసేపు వర్క్ చేయాలన్నా నీరసంతో అయితే అల్లాడిపోతున్నాం. కానీ కాయలు అలా ఉంచితే పాడైపోతాయి అని చెప్పేసి కోసేస్తూ ఉన్నాము. మొత్తానికి అన్ని కాయలు అయితే కోసేసాము. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మొత్తానికి. ఇవన్నీ ఇప్పుడు మేము నీట్గా గోతంలో వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తున్నాం. మా మమ్మీ అన్ని నీట్గా గోతంలోకి సర్దేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వాటికి ఇయర్కి ఇంకా ఇవే లాస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వస్తాయో రావో నాకైతే తెలీదు, బట్ కొన్ని పిందెలు అయితే ఉన్నాయి.